హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళ కోసం మీకింకా ఏం తెలియాలి? అంటే ఇంతకు ముందు కూడా ఇలా చాలా రీడింగ్స్ చేశానండి నేను. బట్ ఈ పర్సన్ కోసం మీరు ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉంటే డెఫినిట్‌గా తెలుస్తాయి కదా! అంటే ఇలాంటి రీడింగ్స్ ఎందుకు చేస్తున్నాను అంటే దానికి రీజన్ ఒకటేనండి. ఒక పర్సన్ గురించి మనం ఎంత తెలుసుకున్నా అది తక్కువే అవుతుంది. అలా ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంటారండి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ చేంజ్ అవుతుంటాయి. వాళ్ళ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ అనేవి వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించడం కానీ, దానివల్ల వాళ్ళు కూడా అంటే కొంత డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ, ఇలా కామన్‌గా జరుగుతుంటదండి. అంటే ఒక పర్సన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు సేమ్ వేలో ఉంటారు. ఆర్ సేమ్ వేలో థింక్ చేస్తారు అని మనం అనుకోవడానికైతే లేదు. టైమ్ టు టైమ్ ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు. ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఒక పర్సన్ ఇదే, వాళ్ళని మీరు ఇలానే చూసారు ఆర్ వాళ్ళతో మీరు ఈ విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఇలానే ఉంటారు అని అనుకున్నట్టయితే, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడే చేంజ్ అవుతుండడం కానీ, వాళ్ళు మాట్లాడే మాటల్లో మీరు చేంజెస్ చూడడం కానీ చాలా కామన్‌గా జరుగుతుంటది. ఇలా మీరు అంటే ఒక రీడింగ్ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆ పర్సన్ అది కాదు. ఆ పర్సన్ ఇంకొంచెం డిఫరెంట్‌గా చేంజ్ అయ్యారు. మనం ఈ పర్సన్ ఇదే అనుకున్నాం కానీ, ఈ పర్సన్ బియాండ్ దట్ ఉన్నారు అని మీకు కూడా క్లారిటీ వస్తదండి. దాని ప్రకారం కూడా ఈ పర్సన్‌ని డీల్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. అందుకే నేనేంటంటే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. చూద్దామండి మరి వాళ్ళ కోసం మీకు యూనివర్స్ ఏం చెప్తుంది? అంటే మీరు ఇంకా వాళ్ళ కోసం కొత్తగా ఏమైనా తెలుసుకుంటారేమో, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్‌టీయువీడబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. ఈ పర్సన్ నేమ్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌నయితే పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కార్డ్ సెట్ నుంచయితే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మీ పర్సన్ కోసం మీకేం తెలియాలి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ పర్సన్ చాలా యూనిక్ టైప్ అండి. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ఈ పర్సన్ మేబీ అంటే మీరు ఎంతో మందిని మీ లైఫ్‌లో చూసుండొచ్చు. వీళ్ళు మాత్రం ఏంటంటే, మీరు చూసిన వాళ్ళందరికంటే కూడా చాలా డిఫరెంట్ అండి. ఇది మీకెప్పుడో అర్థం అవ్వాలి. దానికి రీజన్ ఏంటంటే, మేబీ ఈ పర్సన్ ఎదుటి వ్యక్తులతో అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యి, అంటే అంత ఈజీగా ఇంటరాక్షన్స్ పెంచుకొని ఏంటంటే వాళ్ళతోని థింగ్స్ అనేవి ఈజీగా ఉంటాయి అని ఆ వైబ్ అయితే ఇవ్వరండి. జనరల్‌గా ఈ పర్సన్ ఏంటి అనేది ఎవరికీ కూడా ఫస్ట్ అయితే అర్థం అవ్వదు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఎవరికీ అంత ఛాన్స్ ఇచ్చే టైప్ లాగా నాకైతే అనిపించట్లేదండి. మీరు ఏమైనా సరే ఓపెన్ అప్ అయ్యి వాళ్ళతో మాట్లాడితే
వాళ్ళు స్లోగా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తే ఓపెన్ అప్ అవుతారండి. ఒకవేళ వాళ్ళకి మీ మీద ట్రస్ట్ అనేది రాలేదు. లైక్ ఏంటంటే మీరెందుకో వాళ్ళకి మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారు. ఆర్ మీరేంటంటే వాళ్ళతోని ఓవర్ స్మార్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళెక్కడైనా సెన్స్ చేస్తే, వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు రియల్‌గా వాళ్ళేంటి అనేది అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే టైప్ అయితే కాదండి. సో, మీలో ఇంకా ఎవరైనా సరే అంటే ఈ పర్సన్ మిస్టీరియస్‌గా ఉన్నారు. లేకపోతే ఈ పర్సన్ గురించి మనకు చాలా కొంచెమే తెలుసు. అంటే వీళ్ళ గురించి మనం ఎంత ట్రై చేసినా సరే వాళ్ళ గురించి ఏమీ తెలియట్లేదు. ఐ మీన్ మీరు వేరే వాళ్ళ ద్వారా వీళ్ళ కోసం ఏదైనా తెలుసుకోవడం వేరండి. ఈ పర్సన్ ఏంటి అని డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది డిఫరెంట్ స్టోరీ. సో, అలా చూసినట్టయితే మీలో ఎవరికైనా సరే ఇంకా క్లారిటీ లేదు అంటే ఈ పర్సన్ మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వట్లేదండి. వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది రివీల్ చేయట్లేదు. అది ఎందుకు అంటే మీరు వాళ్ళతోని ఓపెన్ హార్టెడ్‌గా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదన్నమాట. సో, అందుకే వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండడం కానీ, లేకపోతే మిమ్మల్ని డౌట్ చేయడం కానీ చేస్తున్నారు. అందుకే మీరు అంటే ఈ పర్సన్‌తో కానీ చాలా ఓపెన్‌గా మాట్లాడుతూ అలా అని చెప్పి మీ సీక్రెట్స్, మీ పర్సనల్స్ చెప్పుకోండి అని నేను చెప్పను కానీ, కొంతమందితో మాట్లాడినప్పుడు కంఫర్టబుల్‌గా అనిపిస్తదండి. ఆ ఈజీ వైబ్స్ అనేవి వస్తుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే చాలా మంది వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం అనేది కామన్‌గా జరుగుతుంది. సో, ఇలా మీరేమైనా వాళ్ళతో కంఫర్టబుల్‌గా మాట్లాడడానికి ట్రై చేసి, ఆ ఈజీనెస్ కానీ తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళేంటంటే మీ దగ్గర ఓపెన్ అప్ అవుతారండి. ఎందుకంటే ఈ పర్సన్స్ ఇంట్రోవర్ట్ టైప్ కాదండి. కానీ వాళ్ళేంటంటే ఎక్కువ వాళ్ళేంటి అనేది బయటికి చూపించుకోవడానికి ఇష్టపెట్టుకోరు. ఓన్లీ వాళ్ళు ఎవరితోనైనా కనెక్ట్ అయ్యి స్పెషల్ బాండ్ ఏర్పడితేనే వాళ్ళు ఇది అని తెలుస్తుంది. వన్స్ వాళ్ళతో ఎవరైనా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళే ప్రతిదానికి కూడా ఒక స్టెప్ ముందుంటారు అని కూడా చెప్పొచ్చండి. ఇది మీలో చాలా మందికి తెలియాలి. ఇఫ్ ఆ పర్సన్ నిజంగా కనెక్ట్ అయితే. కనెక్ట్ అవ్వకపోతే మాత్రం మీకేంటంటే ఇంకా పర్సన్ మిస్టీరియస్ గానే అనిపించడం అనేది చాలా కామన్. ఎందుకంటే వాళ్ళ కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ ఉందండి. డెఫినెట్‌గా ఈ పర్సన్‌కి ప్రైడ్ కూడా ఎక్కువే. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒకటి ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అది దొరకకపోతే మళ్ళీ దాని కోసం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరండి. అంటే ఈ మనుషులు ఎలా ఫీల్ అవుతారంటే మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో, మన డిగ్నిటీని మనమే కాపాడుకోవాలి. ఎదుటి వ్యక్తులు మనల్ని చీప్‌గా చూసినంత వరకు మనం ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని అలా ఆలోచించే టైప్ అండి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఒకళ్ళకి హెల్ప్ అడగడం కానీ ఆర్ ఒకళ్ళకి నాకిదే కావాలి అని అడగడం కానీ చేయరండి. అది ఇస్తే ఓకే. ఇవ్వకపోతే దాని గురించి వాళ్ళేంటంటే వెనక పడి అంటే ఆ కేటగరీ అయితే కాదండి. సో, అంటే వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే కార్డ్స్ ఈ రకంగానే చెప్తున్నాయి. మీలో కొంతమందికి ఇలాంటివి రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా పర్సన్ అయితే ఈ కేటగరీయేనండి. అంటే వాళ్ళు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరండి. అండ్ వాళ్ళెవరికీ కూడా ఈజీగా సరెండర్ అవ్వరు ఫస్ట్. వాళ్ళకి ఎంత వరకు ఛాన్స్ ఉంటదో ఎడ్జ్ వరకు వెళ్తారండి. అక్కడి నుంచి పడిపోయినా పర్వాలేదనుకుంటారు కానీ, మీకు మాత్రం ఆ ఛాన్స్ ఇస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీరనే కాదండి ఈ ప్లేస్‌లో ఎవరున్నా అంతే. వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ దొరికితే ఎంత దూరమైనా వెళ్తారు. ఎదుటి వ్యక్తుల కోసం కూడా అంతే చేసే టైప్ అండి. వీళ్ళేంటంటే ఒకళ్ళు మనకు చేసేస్తున్నారు కదా! సో, చేసేస్తే చేసినీలే ఏం పర్వాలేదు అని అనుకోని అంటే ఎదుటి వ్యక్తులకి వాళ్ళు చేయకుండా అలా ఉండరండి. అంటే థింగ్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోరు. ఇఫ్ ఒకళ్ళు మన కోసం చేస్తున్నారు. ఇంత సిన్సియర్‌గా వీళ్ళున్నప్పుడు వీళ్ళకి అంటే మన విషయంలోని ఆ డిఫరెన్స్ లేనప్పుడు మనం వాళ్ళ కోసం ఎందుకు చేయకూడదు? డెఫినిట్‌గా చేయొచ్చు అనుకోని వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు చేసే టైప్ నేచరు. మరి చెయ్యకపోతే కూడా వాళ్ళు అలానే ఉంటారండి. వీళ్ళు చెయ్యకపోతే వీళ్ళతో మనకేం పని? లేకపోతే వీళ్ళు చెయ్యకపోతే వీళ్ళని మనం అడగాల్సిన అవసరం మనకేంటి? అంటే అలా ఆలోచించే టైపు. సో, మంచి వ్యక్తులే కానీ మరి ఎవరికైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా! వీళ్ళకి కొంచెం ఎక్కువుంటుంది. దానివల్ల ఏంటంటే పెద్దగా ఎవరితో కూడా ప్లీజింగ్ మేనర్‌లో మాట్లాడరండి. మనుషుల్నేంటంటే ప్లీజ్ చేయరసలు. వాళ్ళకి ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలానే మాట్లాడతారు. అది నచ్చితే వినడమే, నచ్చకపోతే ఇంకా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమేననమాట. సో, ఆ టైపు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఫ్యామిలీయే కాదు, ఫ్రెండ్సే కాదు. అంటే ఇప్పుడు వీళ్ళొకళ్ళని నమ్మారు. ఆర్ వీళ్ళేంటంటే ఒకళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు. లేకపోతే వీళ్ళ కోసం అని చెప్పి ఒక పర్సన్ చాలా చేస్తున్నారు. ఇవి వాళ్ళకి అర్థమైతే ఖచ్చితంగాను వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారండి. ఎంతైనా స్టాండ్ తీసుకుంటారు. అందులో వాళ్ళకి మెయిన్ ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి బై బ్లడ్డే ఫ్యామిలీ అని కాదు కదా! కొన్నిసార్లు ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ లైక్ పర్సన్స్ కానీ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ట్రైబ్ అంటే వీళ్ళ ట్రైబ్ అని వీళ్ళు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగాను వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఏదైనా చేస్తారన్నమాట. అంత మంచి వ్యక్తులు. సో,
సో, ఇలాంటి వాళ్ళు ఒకవేళ కానీ మీకు కనెక్ట్ అయితే మాత్రం మీకోసం చాలా చేస్తారండి. ఈవెన్ అంటే కొన్ని సార్లు వాళ్ళని డీల్ చేయడం కష్టం అనిపిస్తది. ఎందుకంటే ప్రైడ్ ఎక్కువ కాబట్టి. అంటే వీళ్ళు ఏంటి మనం ఎంత దగ్గరైనా మనకింకా ఎక్కడో కానీ దూరంగానే ఉంటున్నారు. ఆర్ ఇంకా వీళ్ళేంటి ఓపెన్ అప్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ అనేది వస్తుంటది కానీ, బట్ స్టిల్ వాళ్ళకేంటంటే మనసులో వేరే ఇంటెన్షన్స్ ఉండవండి. అదేంటంటే ఇంకా ఎక్కడైనా చిన్న అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే ఆ రకంగా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. బట్ పర్సన్స్ అయితే మాత్రం ఇండివిడ్యుయల్‌గా చాలా మంచివాళ్ళని చెప్పొచ్చండి. అండ్ చెప్పాను కదా! వీళ్ళేంటంటే ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వరు. అలా అని చెప్పి ఇంకొకళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అయినా సరే మేబీ అది వాళ్ళేంటంటే అంత హ్యాండిల్ చేయలేరేమో. అంటే వీళ్ళెప్పుడు డిపెండ్ అవుతారంటే ఆ కనెక్షన్ అనేది ఫార్మ్ అవ్వాలండి. అండ్ ఇంకొకళ్ళు డిపెండ్ అవ్వడానికి కూడా ఎప్పుడు ఛాన్స్ ఇస్తారంటే ఆ కనెక్షన్ అనేది ఉంటేనే ఇస్తారు. బట్ ఎక్కువ డిపెండ్ అయిపోరులెండి. ఎందుకంటే పర్సన్‌కి ఆ ప్రైడ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళెలా ఫీల్ అవుతారంటే మనం వీళ్ళ మీద డిపెండ్ అయ్యాము అంటే గ్రాంటెడ్‌గా తీసుకుంటారేమో. లేకపోతే వీళ్ళకేంటంటే ఇదే ఛాన్స్ దొరికింది కదా! అని చెప్పి మళ్ళీ మనల్ని యూజ్ చేసుకోవడానికి చూస్తారేమో అనుకోని అలా కూడా సస్పీషియస్‌గా వాళ్ళకనిపించిన వాళ్ళు కూడా కొంత దూరంగానే ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. బట్ వన్స్ డిపెండ్ అయితే మాత్రం డెఫినెట్‌గా వీళ్ళలోని మీరు ఇంకొక పర్సన్‌ని చూస్తారండి. అంటే ఇనీషియల్‌గా మీకు ఎలాంటి వైబ్స్ ఇచ్చినా, ఇనీషియల్‌గా వాళ్ళ మాటలు ఎలా ఉన్నా సరే, అంటే ఆ కనెక్షన్‌లోని అంటే ఆ లవ్‌ని కానీ, ఆ ప్యూరిటీని కానీ మీరు చూస్తారండి. చాలా ప్యూర్ సోల్ అని చెప్పొచ్చు. కాకపోతే మరి ఎవరికైనా కనెక్ట్ అవ్వకపోతే అసలు అంటే వీళ్ళేంటి ఇలా ఉన్నారు? అసలు వీళ్ళు టాక్సిక్కా? లేకపోతే వీళ్ళు ఇంతేనా? నేచరే అలా ఉంటుందా? అనే ఆ వైబ్ కూడా ఇస్తారనమాట. బట్ అంటే కొంతమందికే వీళ్ళు తెలియాలి. అండ్ ఆ కొంతమందిలోనే వీళ్ళు అంటే ఆ కనెక్షన్ పెంచుకోవాలి అనుకుంటారండి. ఎక్కువ ఫ్రెండ్‌షిప్స్ చేయడం, ఎక్కువ సర్కిల్ ఉండడం అలా కూడా వీళ్ళు మెయింటైన్ చేయరనమాట. చాలా లిమిటెడ్‌గా ఉంటుంది వీళ్ళ సర్కిల్. అంటే నాకలా కనిపిస్తున్నాయి కార్డ్స్‌లోని. అండ్ ఇంకొకటేంటంటేనండి డిస్క్రిమినేషన్‌కి అస్సలు ఛాన్స్ ఇవ్వరండి. డిస్క్రిమినేషన్ అంటేనే వీళ్ళకి నచ్చదు. మోస్ట్‌లీ అంటే కొన్ని సార్లు మేబీ ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తున్నట్టయితే ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలిస్తే డెఫినెట్‌గా వాళ్ళు ముందే అంటే ఇలాంటి పర్సన్స్‌కి దూరంగా ఉంటారు. ఈవెన్ వాళ్ళెక్కడైనా డిస్క్రిమినేట్ చేస్తున్నట్టుంటే, ఆ డిస్క్రిమినేషన్ కూడా వాళ్ళేంటంటే రీజన్ చెప్పగలరండి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎదుటి వ్యక్తులను డిస్క్రిమినేట్ చేస్తారని కాదు. వాళ్ళకేంటంటే డిఫరెన్స్ తెలుసండి. అంటే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరికి అంటే ఎక్కడ ఛాన్స్ ఇవ్వాలి అనేది తెలుసు. సో, ఇలాంటి వాళ్ళకేంటంటే బేసిక్‌గా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరిలా చూడండి, మీరలా మాట్లాడండి. అది వీళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే సరిగ్గా చూడట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి తెలుసండి. వాళ్ళ ప్లేస్ అది కాదు. ఆర్ వాళ్ళ వాల్యూ అది కాదు అని. అందుకే ఆ రకంగా డీల్ చేస్తుంటారు. దానికి అంటే వాళ్ళకి ఎవరైనా చెప్పినా సరే, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మోస్ట్‌లీ వినరండి అంతే. అంటే అది ఎదుటి వాళ్ళకి అన్‌ఫెయిర్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎవరు డిస్క్రిమినేట్ చేయకూడదు. బట్ వీళ్ళు కొన్ని సార్లు డిస్క్రిమినేట్ చేస్తున్నప్పుడు అది ఎలా ఫెయిర్ అవుతుంది అని. బట్ ఆ పర్సన్‌కేంటంటే ఆ ట్రీట్‌మెంట్ ఎందుకిస్తున్నారో వాళ్ళకి తెలుసండి. అది ఎదుటి వ్యక్తులకు చెప్పుకోవాలి అని వాళ్ళు అనుకోరు. ఈ పర్సన్ ఏంటంటేనండి ఎదుటి వ్యక్తులతో అన్నీ చెప్పుకొని అంటే గాసిప్ చేసుకొని ఆ టైప్ కూడా కాదండి. మోస్ట్‌లీ వాళ్ళకి ఆ పెయిన్ ఉంది. ఇంకా సఫర్ అవుతున్నారు. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. అవి డీల్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు మాత్రమే అవి షేర్ చేసుకుంటారు కానీ, లేకపోతే ఎంత క్లోజ్ అయినా సరే ఎదుటి వ్యక్తుల గురించి చెప్పడం కానీ, ఇలా చేయండి, అలా ఉండండి అని చెప్పడం కానీ అవి మోస్ట్‌లీ చేయరండి. ఆ కేటగరీ అయితే కాదు. వీళ్ళైతే మాత్రం అది కాదండి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ మోస్ట్‌లీ వాళ్ళకి ప్రైడ్ ఉంటది కాబట్టి, వాళ్ళు చెప్పిందే రైట్, వాళ్ళు చేస్తుందే రైట్ అనే ఫీల్‌లో ఎక్కువుంటారండి. దానివల్ల ఏంటంటే, ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తున్నా సరే వాళ్ళకి నచ్చకపోతే అది వినరండి. అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, మీలో చాలా మందికి తెలిసే ఉండాలి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ పర్సన్‌తో మీరు ట్రావెల్ అవుతున్నప్పుడు చాలా సందర్భాల్లోని వీళ్ళకి మీరు ఏదో చెప్పడానికి చూస్తే వాళ్ళు మీ మాట వినకపోవడం, తిరిగి అంటే మీరు హర్ట్ అయ్యేలా మాట్లాడడం అలాంటివి చేసుంటారు. దానికి రీజన్ ఏంటంటే, ఆ పర్సన్ ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారంటే నాకు తెలుసు. నాకు తెలిసిందే వీళ్ళు చెప్తున్నారు. సో, నాకు తెలియకపోయినా, లేకపోతే నేను అర్థం చేసుకోలేకపోయినా నాకు చెప్పినా పర్వాలేదు. బట్ నాకు తెలిసింది నేను నా కళ్ళతో చూస్తున్న దానికి వీళ్ళు నన్ను ఎలా కరెక్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియకపోతే మనం వింటామండి. మేబీ అలా జరిగిందేమో ఓకే అని. బట్ మనకు తెలిసింది ఇంకొకలా చెప్పడానికి ఎవరైనా ట్రై చేస్తే దానికి మనం కన్విన్స్ అవ్వం కదా! ఈ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేనండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మోస్ట్‌లీ ఎవరు చెప్పిన మాట వినరు. ఈ పర్సన్‌ని డీల్ చేయడం అయితే కొంచెం కష్టమేనండి. అంటే ఎంత మంచి వ్యక్తులో అంత టఫ్ అని కూడా చెప్పొచ్చండి. అంటే వీళ్ళతోని ట్రావెల్ అవ్వడం అనేది అంత ఈజీగా ఉండదండి. ఇద్దరికీ మధ్యలో కొంచెం కనెక్షన్ అనేది ఏర్పడిన తర్వాత అంత ప్రాబ్లమ్ ఉండదు కానీ, బట్ డెఫినెట్‌గా వీళ్ళేంటంటే స్టబార్న్ టైప్ అండి. అంటే వీళ్ళు నేచర్ వల్ల
కొన్నిసార్లు అంటే బెనిఫిట్ లేకపోయినా అలాంటివి ఎందుకు చేస్తున్నారు, అలాంటివి ఎందుకు మాట్లాడుతున్నారు, దానివల్ల బెనిఫిట్ ఏంటి అన్నా సరే వీళ్ళు వినే టైప్ కాదనమాట. మేము కరెక్ట్ అనుకున్నాం కాబట్టి దానికి మేము స్టాండ్ తీసుకుంటాం. దానివల్ల మాకు యూజ్ ఉందా, యూజ్ లేదా అనేది అనవసరం. బట్ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ డౌన్ అయ్యే ప్రసక్తే లేదు అని ఆ టైప్ అండి. అంటే వీళ్ళెలా ఉంటారంటే ప్రైడ్ ఎక్కువ వల్ల కొన్నిసార్లు వాళ్ళు ఒక విషయంలో స్టాండ్ తీసుకున్నా ఒకటి మాట్లాడినా సరే అది వెనక్కి తీసుకోలేరండి. అది రైట్ అయినా, రాంగ్ అయినా ముందుకే వెళ్ళాలనుకుంటారు. ఈవెన్ ఆ టైంలో వాళ్ళకి భయమేస్తున్నా ఆర్ వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిపోతుంది అనే అంటే ఆలోచన వచ్చినా సరే వాళ్ళేంటంటే ముందుకే వెళ్ళడానికి ట్రై చేస్తారు కానీ వెనక్కి వెళ్ళరండి. అందుకే ఈ పర్సన్స్ ఏంటంటే లైఫ్‌లో రిగ్రెట్ అయిన సందర్భాలు చాలా తక్కువనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఉంటది. అదేంటంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా మనం ఎవరి కోసం మారలేదు. మనం మనలానే ఉన్నాం. ఆర్ ఇంకొకరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వలేదు. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా రైట్ అంటే రైట్ లాగే స్టాండ్ తీసుకున్నాం. ఇక్కడ అంటే రిగ్రెట్ అవ్వడానికి ఏముంది? ఇక్కడ అంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకునే మూవ్‌మెంట్ కూడా ఏం లేదు అని అలా ఫీల్ అవుతారండి. సో, అది అంటే వీళ్ళలో డ్రాబ్యాక్ అన్నమాట. ఇది అంటే కొంతమంది టాలరేట్ చేయలేరు. ఈ పర్సన్‌ని డీల్ చేయాలంటే మాత్రం చాలా పేషెన్స్ ఉండాలండి. ఎంతో కమిట్మెంట్ కూడా ఉండాలి. కమిట్మెంట్ లేకపోయినా, పేషెన్స్ లేకపోయినా ఈ పర్సన్ అయితే మాత్రం సెట్ అవ్వరు ఎవరికీ కూడా. ఆ టైప్ నేచర్ లాగా నాకనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం నిజమండి. వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం, వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం ఆర్ వాళ్ళకి అంటే ప్రతీదీ కూడా కంఫర్టబుల్‌గా చేంజ్ చేసుకోవడం కోసం ఈ పర్సన్ ఎంత దూరమైనా వెళ్తారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే వీళ్ళతో ఎవరు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అంటే మేబీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తులు అలా చేస్తే హర్ట్ అవ్వచ్చు, డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ అలా అని చెప్పి వాళ్ళ కోసం కూడా వీళ్ళేంటంటే బ్యాక్ ఔట్ అవుతారని అనుకోవడానికైతే లేదండి. పర్సన్స్ ఏంటంటే మాత్రం వన్స్ ఒక ప్రామిస్ చేసినా, ఒక స్టాండ్ తీసుకున్నా ఇంకా లాస్ట్ వరకు గూడా దానికి వాళ్ళేంటంటే మోస్ట్‌లీ స్టిక్ అవ్వడానికే ట్రై చేస్తారు. ఇఫ్ ఏమైనా సిట్యుయేషన్స్ అనేవి మధ్యలో వీళ్ళకి ఛాలెంజెస్ తీసుకొస్తే మాత్రం ఇంక చెప్పలేం. కానీ లేకపోతే మాత్రం పర్సన్స్ అయితే మాత్రం చాలా మంచివాళ్ళండి. దాని గురించయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌ని డీల్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు మీ ఓన్ ఇంటెన్షన్స్, మీ ఒపీనియన్ అనేది మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం మీకు ఫస్ట్ తెలియాలండి. వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారు, అది వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడితే, ఇక్కడ అంటే ఫర్దర్‌గా ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఫర్దర్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండవు. అంటే నేను చెప్పాను కదా! మీకు పేషెన్స్ ఉండాలండి పర్సన్‌ని డీల్ చేయాలంటే. అలా అని చెప్పి వీళ్ళేంటంటే రాంగ్ థింగ్స్ చేస్తారు. బ్యాడ్ పర్సన్ అని కాదు కానీ స్ట్రెయిట్ ఫార్వర్డెడ్‌గా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ హానెస్టీకి ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోవాలి అనుకుంటారండి. వాళ్ళ నేచర్ ఇది అని వాళ్ళు వాళ్ళలా ఉండడాన్ని ఎదుటి వ్యక్తులు యాక్సెప్ట్ చేయాలి. అండ్ వాళ్ళు గూడా దాని ప్రకారమే ఎదుటి వ్యక్తుల్ని యాక్సెప్ట్ చేయగలరు అని అనుకునే టైప్ అన్నమాట. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకేఎల్, ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో, సో, ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి చూద్దామండి అసలు ఈ పర్సన్స్ కోసం మీరేం తెలుసుకోవాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దామండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే అడ్వెంచరస్ టైప్ అండి. వీళ్ళు అంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అండ్ రోజు రోజుకి కూడా కొత్తగానే కనిపిస్తుంటారండి. అంటే ఈరోజు ఈ పర్సన్‌ని మీరు ఒకలా చూసారనుకోండి, వీళ్ళు ఒకలా మాట్లాడారనుకోండి. సో, వీళ్ళు ఇదే అని మీరు డిసైడ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే రేపు డిఫరెంట్ వైబ్ ఇవ్వచ్చు. డిఫరెంట్‌గా మాట్లాడొచ్చు. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి అంటే
ఎప్పుడూ ఒకేలా స్టేబుల్‌గా ఉండడం నచ్చదండి. చేంజెస్ అనేవి కోరుకుంటారు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే తొందరగా చేంజ్ అయిపోతారు. దాని అర్థం ఏంటంటే ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్ అని కాదు కానీ, ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ అండి అంతే. ఆ పర్సన్‌కేంటంటే సేమ్ ఎప్పుడూ ఒకేలా ఉంటే అది నచ్చదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ వైల్డ్‌గా ఉంటారండి. వీళ్ళతో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఎలాంటి రిస్క్‌కైనా సరే ముందుకు వెళ్ళే టైప్ అన్నమాట. సో, రిస్క్ తీసుకోవడం తప్పు కాదండి. బట్ రిస్క్ తీసుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ, ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి అనేది వాళ్ళకి ఐడియా లేకపోయినా సరే ముందుకు వెళ్ళిపోవాలి అనుకుంటారు. అది పెద్ద ప్రాబ్లమ్ అండి. అంటే వీళ్ళలో ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. మంచి వ్యక్తులే కానీ అంటే కొన్ని సార్లు ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి. మనం ఒక పని చేస్తున్నాము అంటే దానివల్ల మనకి ఏదైనా యూజ్ ఉండాలి. ఆర్ ఎదుటి వ్యక్తులకైనా యూజ్ ఉండాలి. ఇద్దరికీ యూజ్ లేదు అంటే మనం సైలెంట్‌గా ఉండాలి. బట్ ఈ పర్సన్ ఏంటంటే అది ఎవరికి యూజ్ అవుతుంది? దానివల్ల ఇక్కడ ఏంటి అని ఆలోచించరు. మనం అది చెయ్యాలి. అది ఇంపార్టెంటు. సో, చేసేద్దాం. అది రిస్కు. లేకపోతే దానివల్ల ప్రాబ్లమ్ వస్తది. వచ్చినప్పుడు చూసుకుందాం. అంటే ఇలాంటి నేచర్ అండి. సో, దానివల్ల ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ అనేవి వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు టైమ్ టు టైమ్. ఆఫ్‌కోర్స్ దాని నుంచి బయటకొస్తారు. అది మ్యాటర్ కాదు. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే నాకు తెలిసి వాళ్ళ లైఫ్‌లో ఇప్పటికే చాలా లెసన్స్ నేర్చుకొని ఉంటారు. ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళలో ఉన్న ఈ నేచర్ ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తూ ఉంటదండి. సో, అందుకే అంటే వీళ్ళకి అలా అని చెప్పి పోనీ ఎవరైనా చెప్పారనుకోండి, అలా కాదు ఇలా ఆలోచించండి, ఇలా చేయండి అని. సో, అది వీళ్ళేంటంటే వినే టైప్ కాదండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ కాబట్టి వాళ్ళకి డిసైడ్ అయ్యే రైట్ ఉంటుంది. ఈవెన్ ఛాలెంజ్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేస్తారు కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏంటి సంబంధం అని ఇలా ఆలోచించే టైప్ అండి. సో, ఈ పర్సన్ ఏంటంటే ఎవరైనా చెప్పింది కూడా వినే టైప్ అయితే కాదు. అలా నాకనిపిస్తుంది. అండ్ డ్రీమర్ అండి. అంటే ఈ పర్సన్‌కేంటంటే డ్రీమ్స్ కానీ, లేకపోతే గోల్స్ కానీ చాలా ఎక్కువండి. అంటే ఇలా వర్కౌట్ అవ్వాలి, ఇలా జరిగితే బావుంటుంది, ఇలా అన్నమాట. బట్ దానికోసం వాళ్ళు ఎంత వర్క్ చేస్తారు అనేది మాత్రం నేనైతే చెప్పలేను. బట్ ఈ పర్సన్‌కేంటంటే కోరికలు మాత్రం చాలా ఎక్కువండి. మనుషులేంటంటే ఎదుటి వ్యక్తి నుంచి కూడా చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అంటే ఆ టైప్ ఎక్స్‌పెక్టేషన్స్, ఆ టైప్ స్టాండర్డ్స్ సెట్ చేసుకొని లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే అట్‌లీస్ట్ మనం ఆ స్టాండర్డ్‌ని సెట్ చేయకపోతే మనం ఏంటంటే మినిమమ్ కూడా రీచ్ అవ్వలేం. ఆర్ అట్‌లీస్ట్ మన లైఫ్‌లో మనం డిజర్వ్ చేసేది మనకి దొరకదు. సో, మనం ఏంటంటే స్టాండర్డ్స్‌ని ముందే హైగా సెట్ చేసుకుంటే సో, అక్కడికి రీచ్ అవుతామా లేదా అనేది తర్వాత. అట్‌లీస్ట్ మనం డిజర్వ్ చేసేది మనకు దొరుకుతుంది. ఆర్ ఇంకా ఎక్కువ కూడా దొరకొచ్చు. అలా ఆలోచించే టైప్ అండి. దానివల్ల కూడా వాళ్ళేంటంటే కొన్ని సార్లు ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తారంటే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తారు. వీళ్ళేంటి మరీ ఇలా ఉన్నారు. అంటే వీళ్ళు ఇదే అనుకోని ఎందుకు అంతలా హోల్డ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తదండి. ఎందుకంటే అది కొంతమంది ఎలా ఉంటారంటే మాకిది కావాలి, మేమిది చెయ్యాలి అని అనుకుంటున్నాం అని చెప్పిన తర్వాత ఇంక అదే పట్టుకొని ఉంటారనమాట. ఈ పర్సన్స్ అయితే ఆ టైపే. కాకపోతే వీళ్ళకి అంటే ఏదైనా ఒకటి దొరికిన తర్వాత నిజంగా వీళ్ళకి అది సాటిస్ఫాక్షన్ ఇస్తే మాత్రం డెఫినిట్‌గా దానికి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతారండి. గ్రాటిట్యూడ్‌నయితే చూపిస్తారు. అంత మరి గ్రాటిట్యూడ్ లేని వ్యక్తులు అంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. లేకపోతే గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఆ టైప్ కాదండి. ఒకటి దొరికింది. సో, దానివల్ల వాళ్ళకేంటంటే హ్యాపీనెస్ దొరికింది. ఆర్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరికింది అంటే మాత్రం మోస్ట్‌లీ అలాంటి థింగ్‌కైనా, అలాంటి పర్సన్‌కైనా సరే గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యి మాత్రం ఉంటారు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఇప్పుడు మీ మీద వాళ్ళకొక ఒపీనియన్ ఏర్పడిన తర్వాత సపోజ్ గుడ్ ఒపీనియన్ అనుకోండి. ఓకే. దానికి వాళ్ళు కమిటెడ్‌గా ఉంటారు. బట్ మీరు చెప్పిన మాట వాళ్ళు వినాలి అనే రూల్ అయితే లేదండి. ఆర్ మీరు ఉన్నట్టే వాళ్ళుండాలని రూల్ అయితే లేదు. ఇప్పుడు కొంతమంది చూడండి రిలేషన్‌షిప్‌లోని ఒక పర్సన్‌కి బాగా కనెక్ట్ అయిపోతారండి. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ పర్సన్‌లోని అంటే మీలో నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నచ్చట్లేదు. ఇది మార్చుకోండి. ఇలా వద్దు. ఇలా చెయ్యొద్దు అని మీరు చెప్తే ఈ పర్సన్‌కి ఏంటంటే మీరిష్టం. ఓకే. మిమ్మల్ని ఇష్టపడతారు. బట్ మీకోసం అని చెప్పి వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోరనమాట. ఆ టైప్ అండి. సో, దానివల్ల కూడా కొన్ని సార్లు ఏమవుతుంటదంటే ఈ పర్సన్‌ని అసలు మనం హ్యాండిల్ చేయగలమా లేదా? ఈ పర్సన్‌తోని వచ్చే రోజుల్లో కూడా ఇలానే ఉంటాదా? లేకపోతే వీళ్ళేమైనా కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటారా? అని అంటే ఎదుటి వ్యక్తులకి అనిపిస్తుంటది. బట్ ఈ పర్సన్‌కి ఎలా ఉంటదంటే అసలు మనకి లైఫ్ ఏమిస్తుంది? ఇంకా ఏం జరుగుతుంది? ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ లైఫ్ ఎలా ఉంటుంది? అలాంటి ఒక ఎక్సైట్‌మెంట్‌ని క్యారీ చేస్తారండి. అంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. సో, వీళ్ళేంటంటే అందరికీ ఉంటాయి కాబట్టి మనకి ఉన్నాయి. సో, కామనే అని అలా అనుకుంటారు. బట్ మనం ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయాలి. ఆర్ మనం తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా ఆలోచించడం అనేది కొంచెం తక్కువండి.
దానివల్ల అంటే చిన్న చిన్న ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. బట్ పర్సన్ మాత్రం ఒక పర్సన్‌కి కమిట్ అయితే మాత్రం మంచిగానే ఉండడానికి ట్రై చేస్తారండి. అలా అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తారు. నేను చెప్పాను కదా! ఇప్పుడు అంటే మీరు ఇది మార్చుకోండి, ఇలా ఉండండి అంటే అలాంటివి వినరు. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళు అంటే మీకు లవ్ చూపించిన దగ్గర కానీ, మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేయడం కానీ, అక్కడెక్కడ కూడా తక్కువైతే జరగదండి. అంతా కూడా అంటే ఎలా అనిపిస్తదంటే, ఈ పర్సన్ మనకి కావాలి కదా! అని అనిపిస్తది. అండ్ ఇంకొకటేంటంటే, ఈ పర్సన్ కూడా ఇంకొక పర్సన్‌ని అంత ఈజీగా చూజ్ చేసుకోరు. అంటే వీళ్ళ సర్కిల్ అనేది మేబీ పెద్దగానే ఉండొచ్చు. కాకపోతే వీళ్ళ సర్కిల్‌లో ఉండే పర్సన్స్ కూడా వీళ్ళలానే ఉండాలి అనుకుంటారండి. అంటే ఇప్పుడు వీళ్ళు అడ్వెంచరస్‌గా ఉంటారు. వైల్డ్‌గా ఉంటారు. సో, వాళ్ళు కూడా ఆ కేటగరీలో ఉంటే బావుంటుంది. సో, అలాంటి వాళ్ళకైతే కనెక్ట్ అవ్వగలుగుతారు. కొంచెం కాంట్రాస్ట్ పర్సనాలిటీస్ ఏంటంటే, మేబీ ఇలాంటి వాళ్ళతో వైబ్ మ్యాచ్ చేయలేకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి వీళ్ళు కూడా పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చండి. ఏదో జస్ట్ నార్మల్‌గా మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ, బట్ వీళ్ళ సర్కిల్ మాత్రం మోస్ట్‌లీ వీళ్ళలానే ఉంటది. అంటే సేమ్ ట్రైబ్‌కి కనెక్ట్ అవుతారనమాట. సో, దానివల్ల కూడా ఏంటంటే ఇఫ్ మీరు కూడా ఈ పర్సన్ కేటగరీ ఆర్ కొంచెం మీ పర్సన్‌లో ఆలోచించగలిగితే వీళ్ళలో మీరు కలిసిపోగలరు. బట్ మీరు ఈ కేటగరీ కాదు అంటే మాత్రం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే ఈ పర్సన్ వన్స్ కమిట్ అయితే స్టాండ్ తీసుకుంటారు. బట్ ఆ కమిట్మెంట్ వాళ్ళకి లేకపోతే మాత్రం చాలా అంటే హర్ట్ కూడా చేస్తారండి. చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తది ఈ పర్సన్‌తో ట్రావెల్ అవ్వడం కూడా. సో, నాకైతే అలా అనిపిస్తుంది ఈ కార్డ్స్ చూస్తుంటే. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడం కోసం, వాళ్ళ డ్రీమ్స్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం మోస్ట్‌లీ అంటే వాళ్ళైతే మాత్రం ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలా అని చెప్పి మరీ హార్డ్ వర్కింగ్ ఏం కాదండి. ఇది కూడా చెప్తున్నాను. వీళ్ళకి కోరికలు ఎక్కువ అని నేను చెప్పాను కదా! సో, దానికి రీజన్ కూడా చెప్పాను. స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తే మంచిది అని ఫీల్ అవుతారని. అదంతా ఓకే. సో, అలా అని చెప్పి జస్ట్ అలా డ్రీమ్ చేస్తుంటారు అని నేను చెప్పను కానీ దాని కోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటారండి. సో, ఏదైనా సరే ఈ పర్సన్ ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు. అందరూ సేమ్ ఉండరు. సో, ఈ పర్సన్ ఒక టైప్ అన్నమాట. అంటే మీరు ఎంతో మందిని చూసుండొచ్చు. ఇది ఒక టైప్ అన్నమాట. సో, ఈ టైప్ ఎలా ఉంటుందంటే కొంచెం థ్రిల్లింగ్‌గా ఉంటుందండి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు కానీ అంటే వైల్డ్‌గా ఉంటారు కాబట్టి మీకెలా అనిపిస్తుంటదంటే చాలా డిఫరెంట్ వైబ్ ఒస్తుంటది. మీరు రొటీన్‌గా, రెగ్యులర్‌గా ఫ్రెండ్‌షిప్స్ చేయడం కానీ, కనెక్షన్స్ మెయింటైన్ చేయడం కానీ అది వేరు. ఈ పర్సన్ వేరనమాట. వీళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. వీళ్ళతో లవ్ కూడా అలానే ఉంటది. అంటే ప్రతిది కూడా ఇంటెన్స్‌గా ఉంటదండి. ఆ ఎమోషన్స్ అనేవి క్లియర్‌గా తెలిసిపోతుంటాయన్నమాట. సో, ఆ రకమైన వైబ్స్ అయితే వీళ్ళిస్తారు. అలా అని చెప్పి వీళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు, సఫర్ అవుతారు అని నేను చెప్పను కానీ, డెఫినిట్‌గా వాళ్ళని ట్రస్ట్ చేసిన తర్వాత ఆర్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అని వీళ్ళు డిసైడ్ అయిన తర్వాత అలాంటి వాళ్ళకి మంచి లైఫే ఇస్తారండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. గుడ్ పర్సన్సే. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే నేను చెప్పాను కదండీ! ఈ పర్సన్ ఏంటంటే ఒక ఫైర్ ఎనర్జీని వాళ్ళతో క్యారీ చేస్తున్నారండి. అంటే ఎప్పుడూ ప్యాషనేట్‌గా ఉండడం కానీ, ఎప్పుడూ క్రియేటివ్‌గా ఉండడం కానీ, న్యూ ఐడియాస్‌తో ముందుకు రావడం కానీ ఆర్ లైఫ్‌ని ఒక న్యూ వేలో లీడ్ చేయాలి అని అంటే ఆ డెస్పరేషన్ అనేది వీళ్ళకి ఉండడం కానీ క్లియర్‌గా మీకు తెలుస్తదండి. మోస్ట్‌లీ పర్సన్‌కి ఏంటంటే ఆర్టిస్టిక్ స్కిల్స్ కూడా ఉండొచ్చు. అంటే నేనెప్పుడూ చెప్తుంటాను కదా! ఈ డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, లేకపోతే యాక్టింగ్ కానీ, రైటింగ్ కానీ. సో, మేబీ ఏదో ఒక ఆర్టిస్టిక్ స్కిల్ అయితే ఈ పర్సన్‌కి ఉంటుందండి. సో, ఇంత స్కిల్డ్ పర్సన్ అవ్వడం వల్ల కూడా కాన్ఫిడెంట్‌గా ఉంటారండి. మోస్ట్‌లీ అడ్వెంచరస్‌గా ఉండడం, ఎక్కువ ట్రావెల్ చేయడం, ఎక్కువ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అనేవి చేస్తుండడం అలాంటివి చేస్తుంటారండి. సో, ఈ పర్సన్ అలా అని చెప్పి అంటే ఎమోషనల్ టైప్ కాదండి. ఇది కూడా నేను చెప్పేస్తున్నాను. వీళ్ళు ఎమోషనల్ టైప్ కాదు. ప్యాషనేట్‌గా ఉంటారనమాట. చామర్ అని చెప్పొచ్చు. సో, ఇంకొకటేంటంటే వాళ్ళ నీడ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో చూసుకుంటారండి. అలానే ఎదుటి వ్యక్తుల నీడ్స్, రిక్వైర్మెంట్ ఏంటో కూడా చూసుకుంటారండి. ఇఫ్ అవి ఫుల్‌ఫిల్ అవుతాయంటేనే ముందుకు వెళ్తారు. లేకపోతే మాత్రం అక్కడే డ్రాప్ అయిపోవాలనుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈ పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారనుకోండి. సో, ఈ పర్సన్ విషయంలో మీరెక్కడో డెస్పరేట్‌గా ఉంటారు. ఈ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయిన తర్వాత మీతో మూవ్ అవుతున్నప్పుడు అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళకి మీకు మధ్యలోనే ఎక్కడో వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదండి. వాళ్ళతోని మీకెందుకో కానీ కొన్ని సిట్యుయేషన్స్ సింక్ అవ్వట్లేదు. సో, ఆ పర్సన్ అది ఆల్రెడీ సెన్స్ చేసారు. వాళ్ళకేంటంటే అది కష్టం అనిపిస్తుంటది. ఆ టైంలో వీళ్ళేంటంటే మోస్ట్‌లీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీకు చెప్పియాలనే చూస్తారు. అంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇది నేను హ్యాండిల్ చేయలేను అని. బట్ మీరు ఇప్పుడు ఈ ఎమోషనల్ కనెక్షన్‌తోని ఇది ఇలానే వర్కౌట్ అవ్వాలి, ఇలానే చేయాలి అంటే దాన్ని వాళ్ళు ఎంటర్‌టైన్ చేయరండి. అయితే ఎందుకు ఎంటర్‌టైన్ చేయరు అంటే ఫర్దర్‌గా కూడా ఇది వర్కౌట్ అవ్వదు. ముందుకి ఎలా వెళ్తుంది? ఇప్పుడే వర్కౌట్ అవ్వకపోతే
తర్వాత ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఎదుటి వ్యక్తి ఇంట్రెస్ట్ ని ఇక్కడ కన్సిడర్ చేసి వాళ్ళు డెసిషన్స్ తీసుకోరండి. వాళ్ళకి నచ్చిన దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. నేను చెప్పాను కదా! కాన్సిక్వెన్సెస్ అయినా ఫేస్ చేయడానికి ముందుకు వెళ్తారు కానీ డెఫినిట్‌గా వాళ్ళేంటంటే థింగ్స్‌ని ఎంటర్‌టైన్ చేయరనమాట. ఇది పర్సన్‌లో ఒక డ్రాబ్యాక్ అని మీరు అనుకోవచ్చు. అంటే సో, ఇలాంటి పర్సన్స్‌తోనేంటంటేనండి మీరుండాలి అంటే వీళ్ళు మీట్ అయిపోతేనే మీరు ఉండగలరండి. అంటే ఈ పర్సన్‌తో మీరు ఉండాలి అంటే ఈ పర్సన్ టైప్ మీరైతేనే ఉండగలరండి. లేకపోతే ఉండలేరు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా ఎవరిని కూడా ఎంటర్‌టైన్ చేయరు. వాళ్ళకి కనెక్ట్ అయితేనే కనెక్ట్ అవుతారు. వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే డిస్కనెక్ట్ అవుతారు. సో, ఈ డిస్కనెక్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే, ఎదుటి వ్యక్తికి ఎలా ఉంటుంది? వాళ్ళు దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారు అని ఆలోచించి డెసిషన్స్ అయితే తీసుకోరు. ఆ విషయంలో మాత్రం కొంచెం అంటే కన్సిడరేట్‌గా ఉండరు అని నాకైతే అనిపిస్తుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను కదండీ! ఈ పర్సన్ ఏంటంటే మంచి వ్యక్తే కానీ, వాళ్ళకి కనెక్ట్ అయ్యే వాళ్ళైతే వాళ్ళు అంటే ఈజీగా ఉంటారనమాట. హ్యాండిల్ చేయడం ఈజీ. లేకపోతే మాత్రం కొంచెం కష్టం అండి. సో, నాకైతే అలానే అనిపిస్తుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్‌వైజెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం చూస్తున్నారో, సో చూద్దామండి అసలు ఈ పర్సన్ కోసం మీకేం తెలియాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో చూద్దామండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ చాలా లెసన్స్ నేర్చుకున్నారండి వాళ్ళ లైఫ్‌లోని. అంటే చాలా మంది వ్యక్తుల్ని నమ్మి మోసపోవడం కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళ ఫేవర్‌లో వర్కౌట్ అవుతాయని అనుకున్నవి వాళ్ళకి రివర్స్‌లో జరగడం కానీ, ఆర్ వాళ్ళు అంటే కరెక్ట్ అని అనుకుంది రాంగ్ అవ్వడం కానీ, ఇలా అంటే చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారండి. మెయిన్ ఏంటంటే వ్యక్తులు వీళ్ళని చీట్ చేయడం కానీ, వ్యక్తులేంటంటే వీళ్ళ విషయంలోని కొంత వీళ్ళని మ్యానిపులేట్ చేయడం, అంటే వీళ్ళని యూజ్ చేసుకోవడం ఇలాంటివి చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల ఈ పర్సన్స్ ఏంటంటే లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు, హీల్ అయ్యారు. మళ్ళీ కూడా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు, మళ్ళీ హీల్ అయ్యారు. అంటే ఇది వాళ్ళ లైఫ్‌లోనేంటంటే ఒక రిపీటేటివ్ ప్రాసెస్ అయిపోయిందండి. అంటే ఇంకా వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఎప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయి ఆర్ వాళ్ళు లైఫ్‌లోని లైట్‌ని చూద్దాం అనుకున్నా సరే వాళ్ళకి ఆ లైట్ ఎప్పుడు కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు డార్క్‌నెస్‌లోకే వెళ్ళిపోతున్నట్టుగా లేకపోతే వాళ్ళేంటంటే ఇంక ఎప్పటికి కూడా వ్యక్తుల్ని ట్రస్ట్ చేయలేనంతగా సఫర్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఇక్కడేంటంటే వీళ్ళైతే చాలా లెసన్స్ నేర్చుకున్నారు. చాలా మంది వ్యక్తుల వల్ల చాలా సిట్యుయేషన్స్ కూడా చూసారు. సో, ఇంకా అక్కడి నుంచి వీళ్ళేంటంటే భయపడడం స్టార్ట్ చేశారండి. అంటే ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయడం కానీ, లేకపోతే ఎవరినైనా ఒకవేళ ట్రస్ట్ చేసినా సరే వాళ్ళు ఎంతకాలం వీళ్ళతో మంచిగా ఉంటారు, అసలు వాళ్ళకి నమ్మకం అనేది పోయిందండి పూర్తిగా. సో, ఈ పర్సన్స్ ఏంటంటే బయటకి కొంత హార్ష్‌గా ఉండడం కానీ, ఆర్ బయటకి ఏదో టఫ్‌గా ఉన్నట్టుగా బిహేవ్ చేయడం కానీ చేస్తారు కానీ, లోపల మాత్రం చాలా భయమండి. ఏ రోజు మళ్ళీ వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, అసలు ఎవరిని నమ్మితే వాళ్ళేం చేస్తారో, అసలు ఈ పర్సన్ ఎవరినైనా నమ్మొచ్చా లేదా? వీళ్ళ లైఫ్‌లోనే ఏంటంటే ఆ లైట్ కనిపిస్తదా అనుకోని ఎప్పుడు కూడా ఇదే ఆలోచనలు వాళ్ళకుంటాయండి. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్స్ ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరండి. ఈవెన్ మీరు ఎంత అంటే ఈ పర్సన్‌కి కనెక్ట్ అవుతున్నా, ఈ పర్సన్‌తో మీరు ఎంత బాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా సరే, స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఆ జోన్‌లోనే పెడతారు. దానికి రీజన్ అంటే ఇదేనండి. వాళ్ళకి భయం. కానీ వాళ్ళు బయటికి ఎలా ఉంటారంటే భయం అన్నట్టుగా ఉండరు. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనట్టుగా లేకపోతే వాళ్ళే ఏదో నార్మల్‌గా ఉంటున్నట్టుగా మీకు ఆ వైబ్ ఇస్తారు. కానీ రియాలిటీలోనేంటంటే
వాళ్ళు అంత ఈజీగా అంటే ఓపెన్ అప్ అయ్యి, వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని బయటకి చూపించి, ఎదుటి వ్యక్తులు ఏంటి అనుకుని వాళ్ళని స్టడీ చేసి వీళ్ళకంత టైం కూడా లేదండి. మీరేంటంటే మీకు మీరుగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి, క్లీన్‌గా మాట్లాడి, మీ ఇంటెన్షన్స్ ఇవి అని మీరు చెప్పుకుంటే వాళ్ళు వింటారు కానీ, దాని ప్రకారం వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి మూవ్ అవుతారు కానీ, బట్ ఇప్పుడు మీ ఇంటెన్షన్స్ ఏంటో మీరు చెప్పకుండా, ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి? ఈ పర్సన్ ఏంటంటే టఫ్‌గా ఉంటున్నారు. మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఆర్ మనతో కోఆపరేట్ చేయట్లేదు. సో, అసలు వీళ్ళేంటి అనుకోని మీరు అంటే వీళ్ళు రివీల్ అయితేనే మనం మన ట్రూ సెల్ఫ్‌ని రివీల్ చేద్దాం అనుకున్నట్టుంటే, ఈ పర్సన్ అసలు మీ దగ్గర ఎప్పటికి కూడా వాళ్ళ ట్రూ సెల్ఫ్‌నయితే రివీల్ చేయరండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే ఈ స్ట్రెస్‌నయితే హ్యాండిల్ చేయలేరు. అదే ఒకవేళ కానీ ఈ పర్సన్ కనెక్ట్ అయితే, ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేసినా ఎవరినైనా రాండమ్ పర్సన్‌ని కానీ ట్రస్ట్ చేస్తే మాత్రం వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని చూపిస్తారు. అండ్ వాళ్ళలో ఉన్న డిఫరెంట్ సైడ్‌ని కూడా చూపిస్తారండి. బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే చాలా ఎక్సైటింగ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. అంటే ఈ పర్సన్ ఇంత సాఫ్ట్ హార్టెడా ఆర్ ఇంత కైండ్ హార్టెడా అని అనిపిస్తది. నార్మల్‌గా వీళ్ళు ఇచ్చే వైబ్‌కి, వీళ్ళ నేచర్‌కి అసలు సంబంధం ఉండదండి. అంటే ఇప్పుడు ఇన్ని సార్లు దెబ్బతిని, ఇన్ని సార్లు అంటే గుణపాఠాలు నేర్చుకొని, మళ్ళీ మళ్ళీ కూడా అంటే వాళ్ళు ఇదే చూస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? సో, అంటే మీరనుకోవచ్చు. ఈ పర్సన్ ఏంటంటే టాక్సిక్‌లా ఉన్నారు. లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే కంట్రోల్ చేసే టైప్‌లా ఉన్నారు. ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ టైప్‌లా ఉన్నారు. సో, అంటే వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. బట్ ఎదుటి వ్యక్తులకి ఆ ఇంపార్టెన్స్, ప్రయారిటీస్ ఇవ్వట్లేదు. ఆర్ ఎదుటి వ్యక్తుల వాల్యూ తెలుసుకోవట్లేదు అని మీకు అనిపిస్తున్నట్టయితే ఈ పర్సన్ అసలు ఆ కేటగిరీయే కాదండి. పర్సన్ చాలా మంచివాళ్ళు. చాలా కైండ్ హార్టెడ్ అని చెప్పొచ్చండి. కానీ అంత ఈజీగా ఎవరి దగ్గర ఓపెన్ అప్ అవ్వరు. భయం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఓపెన్ అప్ అయితే వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుందో ఆర్ వాళ్ళు ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాల్సొస్తుందో అని చెప్పి వాళ్ళేంటంటే అంత ఈజీగా వ్యక్తులనైతే ఎంటర్‌టైన్ చేయరు. కానీ వన్స్ వాళ్ళకి కనెక్ట్ అయితే మాత్రం వాళ్ళు అంటే రిలేషన్‌షిప్‌నైనా, పర్సన్‌నైనా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారండి అలాంటి వ్యక్తులు. అంటే వీళ్ళు గార్డ్ చేస్తారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ దగ్గర చాలా సెక్యూర్‌గా లైఫ్‌నయితే లీడ్ చేయొచ్చండి. చాలా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి, ఎదుటి వ్యక్తికి అంటే అలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకోని అంటే వాళ్ళే ప్రొటెక్ట్ చేసే టైప్ అన్నమాట. కాకపోతే ఇది అందరూ చూడలేరు. వాళ్ళకి ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళకి అంటే ఎవరి మీదైతే ఆ నమ్మకం ఏర్పడుతుందో అలాంటి వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తారండి. చాలా స్టాండ్ తీసుకుంటారు. అసలు అంటే వాళ్ళేనా వీళ్ళు అని కూడా అనిపిస్తుంటది. అంతలా ఈ పర్సన్ మీద ఉన్న ఇంప్రెషన్‌ని చేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నేచర్ కంప్లీట్‌గా డిఫరెంట్. సో, మీరిప్పుడు ఒకవేళ ఈ పర్సన్‌ని నెగెటివ్ యాంగిల్‌లో చూస్తున్నా ఆర్ మీకేంటంటే వీళ్ళు నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా వాళ్ళ ట్రూ సెల్ఫ్ అయితే అది కాదు అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్ ట్రూ సెల్ఫ్‌ని చూడాలి అంటే వాళ్ళకి మీరు చాలా డీప్‌గా కనెక్ట్ అవ్వాలండి. వాళ్ళేంటంటే ఎవరి కోసం కూడా అంత ఈజీగా వాళ్ళ హార్ట్‌నయితే ఓపెన్ చేయరు. కానీ వన్స్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగాను ఈ పర్సన్ గురించి చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు చూసిన వ్యక్తికి, మాట్లాడిన వ్యక్తికి, ఒరిజినల్ పర్సన్‌కి చాలా డిఫరెన్స్ ఉందని ఫీల్ అవుతారనమాట. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లోని అంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని కరెక్ట్‌గానే మూవ్ అవ్వడం, లేకపోతే వాళ్ళకి అంటే ఏది వర్తి అనిపిస్తే దాని కోసం స్టాండ్ తీసుకొని వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ నుంచి చూసినట్టయితే ఎక్కడా గివ్ అప్ చేయలేదండి. వాళ్ళ 100% ఇచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు అన్ని విధాలుగా చేశారండి వాళ్ళ లైఫ్‌లో మాత్రం. బట్ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా వాళ్ళ లైఫ్ ఎప్పుడు బెటర్ అవ్వలేదు. సో, ఇంక వాళ్ళకేమనిపించిందంటే మనం ప్రయత్నాలు చేయడమే మిగులుతుంది కానీ, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. అసలు ప్రయత్నం చేస్తే మనకేమొస్తుంది? చెయ్యాలా? వద్దా? వేస్టేమో అని అలా కూడా చాలా సార్లు ఆలోచించినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. సో, ఈ పర్సన్ ఏంటంటే ట్రై చేశారండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి, వ్యక్తులను అర్థం చేసుకోవడానికి ఆర్ గుడ్ పర్సన్‌లా ఉండడానికి అట్‌లీస్ట్ చాలా వరకు ట్రై చేశారు. అండ్ ట్రై చేసి, చేసి ఇంకా గివ్ అప్ చేసేసారు. ఎలా అయితే అలా అయింది. యూనివర్స్ ఎలా ముందుకు తీసుకెళ్తే అలా వెళ్తాం. ఆర్ ఏ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలో అలా ఉంటది. మనం ఏ ప్రయత్నాలు చేయకపోవడం బెటర్ అనుకోని వాళ్ళేంటంటే, కొంతకాలం సైలెంట్ అయిపోయినట్టు కూడా నాకనిపిస్తుందండి. మీ విషయంలో కూడా ఈ పర్సన్ ఏంటంటే, మేబీ ఈజీగా గివ్ అప్ చేసేసారు. లేకపోతే మీతో ఎందుకో కానీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అంటే నేను చెప్పాను కదండీ! ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకొని అంటే ఆ స్ట్రగుల్ తీసుకోవాలి అనుకోరండి.
కొన్నిసార్లు అంటే మేబీ ఈ పర్సన్ ప్రొటెక్ట్ చేసుకుందాం అని ట్రై చేసినా సరే అదేంటంటే కంట్రోలింగ్ లాగా అనిపించడం కానీ, సెల్ఫిష్ లాగా అనిపించడం కానీ, పర్సన్ టాక్సిక్ లా అనిపించడం కానీ ఇలాంటివి కూడా జరిగుండొచ్చు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు అంటే పెయిన్ తీసుకున్నారు, సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఒక విధానంలో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఈజీగా ఉంటుంది అని అనిపించిన దాని ప్రకారం వాళ్ళు మూవ్ అవుతారండి. అది మళ్ళీ ఎదుటి వ్యక్తికి టాక్సిక్‌లా అనిపించినప్పుడు, ఎదుటి వ్యక్తి అది కంట్రోలింగ్‌లా ఫీల్ అయినప్పుడు వాళ్ళంత రిస్క్ అంత అంటే ఎదుటి వ్యక్తికి ఛాన్స్ అయితే ఇవ్వరండి. ఎందుకంటే ఆ బ్లేమ్‌ని తీసుకోవడం మళ్ళీ ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ అంటే వాళ్ళ వల్ల కాదు. అదేంటంటే ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలి అనుకోని ఇంక విడిచిపెట్టేస్తారే కానీ వాళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ తీసుకోవడం, మళ్ళీ మళ్ళీ సపోర్ట్ చేయడం ఆ కేటగరీ అయితే కాదండి వీళ్ళు. సో, అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. వాళ్ళకి హోప్ క్రియేట్ అయితే ఎదుటి వ్యక్తికి హోప్ ఇస్తారు. వాళ్ళు ఎదుటి వ్యక్తిలో లవ్‌ని చూస్తే వాళ్ళు కూడా లవ్‌నిస్తారు అంతే. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఇక్కడ హేట్రెడ్‌గా కన్సిడర్ చేసి ఆర్ ఈ పర్సన్ వాళ్ళకి ఇంకొకలా ప్రొజెక్ట్ అయినప్పుడు ఇది వాళ్ళేంటంటే క్లియర్ చేసుకోవాలి అని చూడరండి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు కాబట్టి అది వాళ్ళ డ్యూటీ కాదు. మీరేంటంటే ఈ పర్సన్ గురించి బ్యాడ్‌గా అనుకుంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది? వాళ్ళు అలా ప్రొజెక్ట్ అయినా సరే స్టిల్ వాళ్ళేంటంటే అది వాళ్ళు అగ్రీ అవ్వాలి. లేకపోతే మీరేంటంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వరండి. ఇఫ్ వాళ్ళు బ్యాడ్ పర్సన్‌లా మీకు అనిపిస్తే వాళ్ళకది ఓకే. సో, దానికోసం వాళ్ళు ఫైట్ చేసి నేను ఇది అని ప్రూవ్ చేసుకోరు. అలానే వాళ్ళకేంటంటే మీరు గుడ్ పర్సన్‌లా అనిపిస్తే డెఫినెట్‌గా మిమ్మల్ని గుడ్ వేలోనే ట్రీట్ చేస్తారు. అక్కడితో అయిపోయింది. ఇఫ్ వీళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. సో, ఈ కనెక్షన్ వల్ల మీరేంటంటే వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు. బట్ ఒక పాయింట్‌లో డిస్టర్బెన్స్ వచ్చింది. సో, ఈ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడేంటంటే వాళ్ళు మేబీ ట్రై చేయొచ్చండి ఇది క్లియర్ చేయడానికి. మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు ఆర్ మీకు అర్థం అవ్వట్లేదు. సో, ట్రై చేయొచ్చు. ఈ ప్రాసెస్‌లో మళ్ళీ వాళ్ళు మీకు నెగెటివ్‌గా అనిపించినా ఆర్ మీరు వాళ్ళని నెగెటివ్‌గా చూసినా సరే వాళ్ళేంటంటే అది యాక్సెప్ట్ చేసి మళ్ళీ అంటే మేమది కాదు అనుకుని కన్విన్స్ చేయడానికైతే చూడరండి. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు కాబట్టి, ఇంకా వాళ్ళైతే ఎవరిని ఎంటర్‌టైన్ చేయాలి అనే అలాంటి ఆలోచనలో అయితే లేరండి. వాళ్ళకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. లేకపోతే లేదు. అక్కడి వరకేననమాట. అంతేకాని ఆ బౌండరీస్ క్రాస్ చేసి వాళ్ళేంటంటే ఓవర్‌గా థింగ్స్‌ని అంటే కంట్రోల్ చేసి ఆర్ థింగ్స్‌ని ఏంటంటే కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం కోసం మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయరండి. అదైతే నేను చెప్పగలను. సో, ఇది కూడా ఈ పర్సన్‌లోనే అంటే డ్రాబ్యాక్ అని చెప్పను కానీ మీరు టాలరేట్ చేయాల్సిన సిట్యుయేషన్ అన్నమాట. సో, నాకైతే అదే అర్థమైంది ఈ కార్డ్స్ చూస్తుంటే. డెఫినిట్‌గా పర్సన్ అయితే మంచి వాళ్ళేనండి. కైండ్ హార్టెడ్ అండ్ సాఫ్ట్ హార్టెడ్. కాకపోతే అది చూడాలి అనుకున్నప్పుడు మీకు చాలా పేషెన్స్ ఉండాలి అండ్ బాగా కనెక్ట్ అవ్వాలండి. పర్సన్‌తో కనెక్షన్ ఉంటే కానీ అవన్నీ చూడలేరు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.